బంపర్ షాట్లు తగులుతాయి ఒక్కోసారి, గుండెకి. ఆగిపోకూడదు, తట్టుకొని ముందుకే సాగాలి. ఎందుకంటే నీ ప్రధాన కాపరి వాటన్నిటినీ తట్టుకొనే ముందుకెళ్ళాడు. నువ్వు కాదు, నీకంటే ముందు నీ ప్రధాన కాపరి ఎదుర్కొన్నాడు వాటన్నిటిని తట్టుకొని ముందుకు సాగి జయ జీవితం పొందాడు. ఆయన ఉన్నాడు నీ ముందు. సాక్సులు ఉంటాయి, ఏ కాళ్ళకి వేసుకున్నాయి, అవి తడిసి వాటిని ఎండలో శుభ్రం చేసి వాటిని ఎండలో ఉంచకపోతే బ్యాడ్ స్మెల్ వస్తాయి. అవునా కాదా? ఎంతమందికి తెలుసు? కాళ్ళకు వేసుకునే సాక్సులు వస్తాయరా? ఒక చిన్నోడు అట్లనే స్కూల్కి వెళ్ళాడు. టీచర్ చూసింది, ఏందిరా నీ దగ్గర ఇంత భయంకరమైన వాసన వస్తుంది అని గమనించి, అది వీడు వేసుకున్న సాక్సులు తడిసినరా, వీడు అట్లనే మురగబెట్టాడు దరిద్రుడు అని, తీరా వాటిని విప్పు అని ఆ సాక్సులు తీసేసి పాపం కొత్త తెప్పించి వాడికి తొడిగిపించింది. తర్వాత వాడు మళ్ళీ ఏదో నోట్స్ చూపించడానికి దగ్గర కూర్చోడు, మళ్ళీ వాసన వస్తుంది వాడి దగ్గర, ఇప్పుడే కదరా ఫ్రెష్గా నీకు కొత్త తొడిగించాను, ఏంట్రా మళ్ళీ గబ్బు వాసన వస్తుంది నీ దగ్గర అని వాడి దగ్గరకు తీసుకొని చూస్తే ఆ పాత 2 తీసి జేబులో పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ పెట్టాడు? మరి ఇప్పుడు ఏమవుతుంది? నీ పాపాలన్నీ కడిగి పరిశుద్ధపరిచి నూతనపరిచి నీకు నూతనమైనటువంటి పరిస్థితిని దేవుడు కల్పిస్తే మళ్ళా పాత గబ్బు మళ్ళా కొంత దాచిపెట్టుకునే దరిద్రపు మనసు ఉంటుంది కొంతమందికి అని చెప్తున్నాడు. నువ్వు వదిలేసేయి అన్నా, తీసేయి. ఇక మళ్ళా అదే 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 తలుచుకొని అక్కడ ఆగిపోవద్దు. అయిందేదో అయిపోయింది. గతం గతః, వదిలేసేయి. నేను క్షమించాను, ఇక సరి చేసుకో. మరొక మారు ఆ పొరపాటు జరగకుండా ఇక జాగ్రత్త పడి ఆత్మీయ జీవితంలో తిరిగి పుంజుకొని ముందుకు సాగిపో ఆనందంగా. కానీ కొంతమంది అట్లా కాదు, ఆ మజిలీలో అక్కడ ఆగిపోతారు, పడ్డకాడే ఆగిపోతారు. రా, దేవుడు నిన్ను క్షమించాడు, ముందుకు రమ్మంటున్నాడంటే దేవుడు ఎట్లా క్షమిస్తాడు అన్నయ్య? నన్ను ఎట్లా క్షమిస్తాడు? దేవుడు తేడా కాబట్టి క్షమిస్తాడు. నీలాగా మంచోడైతే నిజంగా నిన్ను క్షమించకూడదు, సావగొట్టాలా. ఆయన తేడా కాబట్టి క్షమిస్తాడు. కొంతమంది అడుగుతుంటారు, ఎట్లా క్షమిస్తాడు అన్నయ్య నన్ను? ఎట్లా క్షమిస్తాడు? అరే, క్షమించడానికి ఆయనకు అవకాశం ఉంది, అర్హుడు ఆయన. ఎట్లా క్షమిస్తాడంటే నీ పాపాలు మోసాడు కనుక ఆ ఒక్కడికి క్షమించే అవకాశం ఉంది నిన్ను. కాబట్టి నువ్వేం చేయాలా? తొట్టుపడ్డ దగ్గరే కూర్చొని, జారిపడ్డ దగ్గరే కూర్చొని, కుమిలిపోయి కృంగిపోయి అయ్యే తలంచుకొని విషాద గీతాలు పాడుకొని, చీకట సైతాను మోహంవాడా, చీకట్లో ఎవడు కూర్చోమన్నాడు నిన్ను? అనాలనిపిస్తుంది, అనలే. నేను సైతాన్ మోహంవాడని ఎందుకంటాను? నేను వద్దులిపోయి కృంగిపడిన దినములనే చాలించాలి, ఓటమినే తోసి గెలుపు. కృంగిపడిన దినములనే చాలించాలి, ఓటమినే తోసి గెలుపు సాధించాలి. లోకాశల ఏటికి నువ్వు ఎదురీదాలి, లోకాశల ఏటికి నువ్వు ఎదురీదాలి. లోకంలో ప్రభు జ్యోతిగా నువ్వు వెలగాలి, లోకంలో ప్రభు జ్యోతిగా నువ్వు వెలగాలి. నిమ్ము తేజరిల్లుము నీవు, వెలుగు నీకు వచ్చి ఉన్నది. కమ్ముకున్న చీకటులన్నీ తొలగిపో సమయమైనది. హల్లెలూయా. కృంగి పడ్డ దగ్గరే కూర్చోకూడదు, దులిపేసి ముందుకి సాగిపోమని దేవుడు పిలుస్తున్నాడు. కానీ అయ్యే తలుచుకొని అక్కడే ఆగిపోవద్దు. గతం గతః, వెనకున్న వదిలేసాయి, ఇక ముందున్నది ఏందో చూడు. పొద్దస్తమాను నువ్వు వెనక్కి చూస్తూ ఉంటే అయ్యే చూపిస్తుంటాడు ఆ లూసిఫర్, నువ్విది అని. దేవుడు నీ ముందున్నాడు,
నీ వెనక దేవుడు నీ కాపరి ముందున్నాడు. గొర్రెలు ముందుంటే కాపరి ముందుంటాడా? నువ్వు ఎటు చూడాలి? ముందు చూడాలి, వెనక్కి చూడాలా? మరి వెనక్కి చూస్తావే? ముందున్నాడు కాపరి, ఆయన వైపు చూసుకుంటూ వెళ్ళిపో. బంపర్ షాట్లు తగులుతాయి ఒక్కోసారి, గుండెకి ఆగిపోకూడదు, తట్టుకొని ముందుకే సాగాలి. ఎందుకంటే నీ ప్రధాన కాపరి వాటన్నిటినీ తట్టుకునే ముందుకెళ్ళాడు. నువ్వు కాదు, నీకంటే ముందు నీ ప్రధాన కాపరి ఎదుర్కొన్నాడు వాటిని. వాటన్నిటిని తట్టుకొని ముందుకు సాగి జయ జీవితం పొందాడు. ఆయన ఉన్నాడు నీ ముందు. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే. కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే. కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. సైతాను గాడికి ఒక నిరాశ పెట్టాల మనం, ఒక నిరాశ కలిగించాల వాడికి. వీళ్ళ కోసం కష్టపడి వీళ్ళని పడగొట్టినా పడ్డ దగ్గర ఆగిపోయే రకాలు కాదు, దులిపేసుకొని మళ్ళీ ముందుకు పోతా ఉంటారు. వీళ్ళని ఆపటం కష్టం అని వాడు 2 చేతులు నెత్తి మీద పెట్టుకొని దిగులు పడాల మన దెబ్బకి. ఏం అర్థమైతే స్తోత్రం చెప్పు. ఏమర్థమైందో? ఎగిరికి అంతే చెప్పారు. ఏమర్థమైంది ఇంతకీ? వాడికి ఒక నిరాశ కలగాల మనల్ని గల్లించాలంటే. కష్టపడి పడగొట్టినా పడ్డ దగ్గర ఉండే రకం కాదు. వీళ్ళకి ఎక్కడుందో కానీ ఆ దమ్ము వెంటనే తేరుకుంటారా, వెంటనే తేరుకుంటారు. దూరంగా రాయంతో కట్ చేసిన మళ్ళా పోయి ఎట్లా కలుసుకుంటారో కానీ మళ్ళా కనెక్ట్ అయిపోతారా. వీళ్ళకి వేస్ట్, కష్టపడ్డా వేస్ట్ వీళ్ళ కోసం. ఎందుకంటే తెగగొట్టలేం, విడగొట్టలేం. అలాంటి శక్తి వాళ్ళ దగ్గర ఉంది నాయన అనిపించాల మనం. ఇది పడగొట్టినా సరే వదిలే రకం కాదురా బాబు. ఇవాళ పడగొట్టిన వదిలే రకం కాదు. అక్కడే కూర్చొని కుమిలి ఏడ్చే రకం కాదు. ఏడిసి మళ్ళీ ఆయన పాదాలు పట్టుకొని తిరిగి దేవునితో సంబంధం ఏర్పరచుకునే దావీదులు రా వీళ్ళు, దావీదులు. హల్లెలూయా. అలాంటి మైండ్ ఉండాలి. వెనుకున్నవి మర్చిపో, ముందున్న వాటి కోసం సాగిపో అన్నాడు. అయింది, అది అయిపోయింది, గతం అయిపోయింది. దాని గురించి చింతపడి ఏం ప్రయోజనం? గతంలోకి తిరిగి ప్రయాణం చేయగలవా? గడిచిన కాలంలోకి ప్రయాణం చేయగలవా? చేసి మళ్ళీ వాటిని చక్కబెట్టగలవా? అయిపోయింది. ప్రయాణం చేయగలిగేది భవిష్యత్తులోకి. కాబట్టి గతంలో జరిగిన నష్టానికి ప్రతిగా దాన్ని పూడ్చి గొప్ప లాభంగా చేసేటువంటి దేవుడు నీ ముందు నడుస్తున్నాడు. అది ఆశించి ముందుకు సాగిపో. ఆయన క్షమించాను అన్న గతాన్ని మర్చిపో. క్షమించాను, వదిలేశాను అన్న గతాన్ని మర్చిపో. పద్దాకల తీసుకొచ్చి అన్ని గుర్తులు చేసి చెబుతూ ఉంటారు. నేను అందుకే అసలు నేను ఇంత పాపిన అన్నయ్యాన్ని మొదలు పెడితే నేను ఆ మధ్యలో ఉండను. నేను బాప్తీసం ఇచ్చిందో కూడా మళ్ళీ నీ పాపాల చిట్టా చెబుతావు, పనికి మాలిందా అని పోతా పక్కకి. నాకెందుకు నీ దరిద్రం అంతా, నాకెందుకు నీ చెండాలు? నీ బాప్తీసం ఇచ్చాక దేవుడే క్షమించాడు, ఇంకా నాకు చెబుతానే. నిలువెల్లా కడిగేశాడు తన రక్తధారలతో నిన్ను, నూతన సృష్టిగా మార్చేశాడు నిన్ను. ఇక చెప్పొద్దు, ఆ ప్రస్తావన తేవద్దు. ఇక ఆయన వైపు చూడు, సాగిపో ముందుకి. కాబట్టి ఏం మర్చిపోవాలి? దేవుడు వదిలేసిన పాపాలు, క్షమించానన్న పాపాలు, దేవుని వేడుకున్న క్షమాపణ కోరిన పాపాలు వదిలేయి. ఇక ముందు జరగకుండా జాగ్రత్త పడు. ఏ విధంగా అడుగులేసి దెబ్బతిన్నావో చూసుకొని ఇక ఆ సందు మరోసారి ఇవ్వకుండా
జాగ్రత్త పడు. కొంతమందికి సిగ్గుండదు, ఎన్నిసార్లు మొహం బలిగినా సరే మళ్ళా అదే వ్యవహారంలోకి వెళ్తూ ఉంటారు. ఆత్మానందం, పరమానందం ఉండదు. సిగ్గు ఒకసారి పగిలిద్ది ముఖం, అయినా మళ్ళీ మెతక ధోరణి, మళ్ళీ పగిలిద్ది ముఖం, అయినా మెతక ధోరణి, మళ్ళీ పగిలిద్ది, అయినా మారరు. ఏందన్నయ్య దేవుడు ఎందుకు మరి నాకు ఇట్ట చేస్తాడు? దెయ్యం ముఖం దాన మారు మనసు పొంది అంటాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పుకొచ్చావు నాకు ఈ మ్యాటరు? మారో. ఒకసారి తేడా జరిగినప్పుడు ఇంకోసారి అది జరగకుండా జాగ్రత్త పడేటట్లు అడుగులు వేయాలి, చురుగ్గా ఉండాలి.